పంటలకు ఎంత మనము విలువ ఇచ్చి రైతు బంధు ఎట్లా ఇచ్చుకుంటూ వచ్చినాము పాడికి అంతే ఇవ్వాలి. ఏదన్నా పథకం పెట్టాలి, పాడి కూడా ఖచ్చితంగా అంత విలువ ఇచ్చి పెంచుకుంటూ పోతేనే ముంగట పడతాం. ఎందుకంటే మీకు ఇన్కమ్ డబుల్ అవుతుంది, ప్లస్ తెలంగాణకు ఆరోగ్యం బాగుంటుంది. అంటే నా స్వార్థం అది, నేను మదర్ లెక్క చెప్తున్నా, నాకు వేరే ఆలోచన ఏం లేదు. దీనికి అది కావాలంటే మొత్తం ముందన్ని రెడీ చేసుకోవాలి కదా. ఆగమాగం పాలు ఉత్పత్తి పెంచుతామంటే పెరుగుతుంది, తెల్లారికల్లా పెరగదు. దానికి కావాల్సింది ఏంది, మరి వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, వీటన్నిటిని స్టడీ చేస్తున్నాం. సరే ఇప్పుడు అధికారంలో ఏం కావచ్చు, అధికారంలోకి వచ్చినాక చేయడానికన్నా ఇప్పటి నుంచే చదువుకుంటే అర్థం చేసుకుంటే తెలుస్తుంది. తెలంగాణ రాకుండా ముందు 15 ఏళ్ళు చదువుకుంటూనే ఉన్నాం అందరం, ఏం చేయాలి అని. అందుకే రాగానే చెరువులు పూడికెత్తిత తీసుకున్నాం, 100 పనులు చేసుకున్నాం. అవన్నీ ఒకటే రోజులు అనుకున్నాయి కాదు, 10-15 ఏళ్ళు అనుకున్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసుకుంటేనే మళ్ళీ చేసే అవకాశం వచ్చినప్పుడు, చేసేటట్టు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ చేయగలుగుతాం. లేకపోతే ఇప్పుడు సడన్గా రేపు పొద్దున కల్లా అయితే కాదు. అందుకని అవగాహన కోసం వచ్చినాం తప్పితే వేరే ఏం లేదు. అది కూడా నేను ఎక్కడనో సిటీలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని ఫోన్ కూడా మాట్లాడవచ్చు. కానీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూసుకొని మీతో మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు మనిషి మాట చెప్పిరి. మళ్ళీ ఇప్పుడు అందులో యువర్ అవుతుండే, నేను ఐటీఐ చేసిన, నేను పెట్టుకోవాలనుకుంటున్నా, నా పరిస్థితి ఏంది అన్నాడు. నాకు ఆలోచన ఉండే రైతు సంఘాలు చేస్తే ఎట్లుంటుందని. అప్పుడు పెద్దసారి కూడా రైతు సంఘాలని చేసిరు, ఎందుకంటే రైతులు ఒక దగ్గర ఉండాలని ఆయనకు ఉద్దేశం ఉండే. కానీ అది కంప్లీట్గా ముంగట పడలే. ఉన్నాయి అక్కడక్కడ రైతు సమితిలు, కానీ వాటిని ఏం చేసినాం, వాటి నుంచి ఏమైంది అన్నది నెక్స్ట్ స్టెప్ అయితే వేయాలి కదా. సో ఇవన్నీ కొంచెం ఆలోచన చేసుకోవాలి. కొంత ఊర్లలో ఆడవాళ్ళను మనం గ్రూపులు చేసి వాళ్ళ చేతిలో 2 రూపాయలు పెట్టినాక కొంత బాగుపడుతున్నారు, ఏదో కొంత వేసుకుంటారు, పైసలు ఆడుతున్నాయి చేతులు. అట్లా నేను అనుకోవడం అయితే యువ రైతులనా, ఎవరినా, ఇద్దరినా, ముగ్గురునా, చిన్న గ్రూపులన్నా వేసి చేసుకుంటే మీరు అన్నట్టు 10 మందిని పెడితే ఒకరిొక దిక్కు కూర్చుంటారు, ఒకరిొక. అట్లా కాకుండా ఇద్దరినా, ఒకరినా, ముగ్గురునా అట్లా ఏమన్నా వేసుకుంటే ఏమవుతుంది అంటే మినిమం చేసుకుంటే ఓ ట్రాక్టర్ కొనుక్కుంటారు, ఓ హార్వెస్టర్ కొనుక్కుంటారు, లేకపోతే డైరీ పెట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి అట్లా. ఇట్లా నా ఆలోచన, అంతకుమించి ఏం లేదు. సో ఇవన్నీ మీతో మాట్లాడదామని వచ్చినాం అన్నట్టు. కూచన్పల్లి రైతులు జర గట్టోళ్ళు బాగా మంచోళ్ళు అని అంటే ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఏం సంగతి అని వాస్తవాన్ని మా రమేష్ ఇంటికి కూడా పోయేది కానీ థ్యాంక్ యూ అంతే చాలా ఉంటాయి. అదే అంటారు కదా, బయట అంతా బాగానే ఉంటుంది, లోపల ఇప్పుతే పురుగులు ఉంటాయి అన్నట్టు. సమస్యలు బాగున్నాయి. మీరు అన్నట్టు డాక్టర్ల ఇష్యూస్ ఉన్నాయి, డాక్టర్లు వాళ్ళ స్టాఫ్ ఇవన్నీ కూడా మాట్లాడాలి. దానికోసమే వచ్చిన, వేరే ఉద్దేశం ఏం లేదు, వేరే ఆలోచన ఏం లేదు. అది అధికారం ఉన్నా లేకున్నా వచ్చినాం, జనంలో ఉన్నాం. కానీ అప్పుడు మీ మెదక్ వచ్చే అవకాశం లేకుండే, నాకు ఎక్కువ నిజామాబాద్కే తిరుగుతుంటే అటే ఉన్నా. ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నాం కాబట్టి మెదక్ రైతులను కలుద్దామని వచ్చినాం అన్నట్టు. అట్లా అందుకని కంపల్సరీ డైరీ రైతులది అయితే నేను టేకప్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం పెద్ద ఎత్తున పాల ఉత్పత్తి పెంచాలి రాష్ట్రంలో అన్నది నా ఆలోచన. దానికోసం మాట్లాడతాను. థ్యాంక్ యూ అన్న, అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, బాగుంది డైరీ. థ్యాంక్ యూ, బాయ్ తమ్ముడు, బాయ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ బాగున్నావా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ. యాదగిరియా మీ పేరు? మంచిదే కదా. షూర్ నేను ఇటు వస్తాను, ఇట్లా మధ్యలోకి వస్తాను. ఓకేనా? అదే ఆలోచనలు ఉన్నా నేను. అటు రావాలనా? నీడా ఎక్కడ, ఏ ఊరు మీది? సర్దేనా? ఏం చేస్తావు బ్రదర్? డైరీ ఫామ్ నడిపిస్తున్నావా? ఓకే, అందుకే చెప్తున్నావు డాక్టర్ గురించి ఐడియా. అదే 3-4 ఊర్లకు కలిపి ఒకటి ఉండేవాటి ఆయనకి ఇబ్బంది అవుతుంది, అంతే కదా. అన్ని తిరిగే వరకు ఇక్కడ వెటనరీ హాస్పిటల్ ఉందా ప్రతి? ఇద్దరు ఉండాలి కదా, వాళ్ళిద్దరే తిరుగుతుంటారా? తీసుకున్నా ఫరక్ లేదు.
4-5 ఊర్లు అయ్యేసరికి అంతే అంతే ఇప్పుడు ఒక గేదె తీసుకోవాలంటే మళ్ళీ ఫరీద్పూర్ నుంచి సర్దని తీసుకోవాలి నేను.